టన్నులకు 20,670 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకి ఎకరాకి 6,000 చొప్పున సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పువ్వు తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని అది మొక్కలు కానీ ధాన్యం కానీ పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. వీటన్నిటినీ స్టోరేజ్ చేయాలి అంటే, రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచాలి అంటే వాటికి గోదాములు కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉంది.